హాయ్ ఫ్రెండ్స్, వెజిటబుల్ పులావ్ సింపుల్ అండ్ టేస్టీగా ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దామండి. ఒకసారి ఈ ప్రాసెస్ చూసేయండి. దీనికోసం నేను ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని 1 కప్పు సోయా చంక్స్ దానిలో వేసేసి బాగా బాయిల్ అయిన తర్వాత దానిలో ఉండే వాటర్ అన్నీ వంపేసి అది పక్కన పెట్టుకోవాలి. దీనికోసం ముందుగా బాస్మతి రైస్ని మనకి ఎంత కావాలో అంత తీసుకొని దాన్ని 2 సార్లు వాష్ చేసేసి ఒక అర్ధగంట సేపు నానబెట్టి పెట్టుకోవాలండి. ఇది పక్కన పెట్టుకోండాలి. దీనికోసము నేను కుక్కర్ వాడానండి. కుక్కర్లో తగినంత ఆయిల్ వేసుకొని ఇక్కడ చూపించిన ఈ మసాలాలన్నీ కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా దీనిలో వేసి ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై కావాల్సినంత అవసరం లేదు, మెత్తబడితే చాలు. దీనిలోనే 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే రైస్కు సరిపడిన సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి. నేను ఒక చిన్న కట్ట మెంతికూర తీసుకొని అది వాష్ చేసుకొని సన్నగా కట్ చేసి దీనిలో వేసుకున్నానండి. మెంతికూర బాగా ఫ్రై కావాలి. మెంతికూర బాగా ఫ్రై కాకపోతే చేదు తెలుస్తుందండి. బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే ఒక టమాటో సన్నగా కట్ చేసి వేసుకున్నాను. దీనిలోనే పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ వేసుకోవాలి. నేను గ్రీన్ పీస్ వేసుకున్నాను, బీన్స్ వేసుకున్నాను, క్యారెట్, క్యాప్సికమ్ వేసుకున్నాను. మీ దగ్గర ఏ ఉంటే ఆ వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. దీనిలోనే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. ఈ మసాలాలంతా కూడా దీనిలో బాగా మిక్స్ చేసుకోవాలి. వెజిటబుల్స్ అంతా కూడా ఒక 50% కుక్ అయితే చాలండి. ఎక్కువ కుక్ కావాల్సిన అవసరం లేదు. నేను దీనికోసం 4 కప్పుల రైస్ తీసుకున్నాను. దీనిలో 4 కప్పుల రైస్కి 8 కప్స్ వాటర్ వేసుకున్నానండి. ఈ రైస్కి అంతా కూడా ఫస్ట్ మసాలా బాగా పట్టేట్టుగా మిక్స్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 2 విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత 2 నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలండి. మనం వాటర్ ఎక్కువ వేసుకున్నాం కాబట్టి సిమ్లో పెట్టుకోవాలి. ఈ లోపల రైతా రెడీ చేసుకున్నాము. ఒక ఆనియన్, ఒక కీర సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. దీనిలోనే చిన్న పీస్ క్యారెట్, టమోటో, ఒక పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. దీనిలో తగినంత సాల్ట్ వేసుకొని కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీనిలో కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. స్టీమ్ అంతా వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసేసి 1 నిమిషం పాటు కదిపించకుండా అలాగే పెట్టాలండి. తర్వాత దానిపైన సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర జల్లేసుకొని రైతాతో సర్వ్ చేసుకుంటే టేస్టీ వెజిటబుల్ పులావ్ రెడీ. మీకు పొడి పొడిగా ఉండాలంటే 1 కప్పు రైస్కి 1½ కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అప్పుడు 1 విజిల్ మాత్రమే పెట్టి ఆఫ్ చేసేసుకోవచ్చు. మీకు నచ్చిందో లేదో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.